జడ్జి గారైన ఆఫీస్ వెంకట సాటిస్ఫై గారు చేసి ఇనాగ్రేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ జడ్జి గారు డైరెక్టర్ గారికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మెంబర్ సెక్రటరీ అయిన నేను మరియు డైరెక్టర్ గారు తరఫున శర్మ గారు, సోమరాజు గారు, ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ బజాజ్ అలయన్స్ అండ్ ఎల్ఐసి వారు మరియు మన సీనియర్ అడ్వకేట్ అయిన భైరప్ప నరేష్ గారు అందరూ సెషన్స్ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అందరూ అమెండ్మెంట్ యాక్ట్ రూల్స్ ఉన్నాయి కానీ సెన్సిటివిటీతో నడుచుకొని త్వరితంగా కాంపన్సేషన్ అందజేయడం విక్టిమ్స్కి త్వరితంగా జస్టిస్ చేయాలనే ఉద్దేశంతో మరియు గోహర్ మహమ్మద్లో రీఇటరేట్ చేయడం జరిగింది. అందరికీ సెన్సిటైజేషన్ చేస్తున్నామని దీంట్లో స్టేక్ హోల్డర్స్ ముఖ్యంగా 26 డిస్ట్రిక్ట్స్ నుంచి డిఎస్పీస్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్, ఇన్సూరెన్స్ ఆఫీషియల్స్, ఆర్టీఓస్ మరియు కోర్టు సిబ్బంది కూడా రావడం జరిగిందండి. ఈ జడ్జిమెంట్ని అమలుపరిచి త్వరగా అందరికీ కాంపన్సేషన్ అందజేయడానికి, స్పీడ్ జస్టిస్ అందజేయడానికి ముఖ్యంగా ఈ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ కాన్స్టిట్యూషన్ హైకోర్టు ప్యాటర్న్ చీఫ్ గారైన నీరజ్ సింగ్ ఠాకూర్ గారు మరియు ఆఫీస్ వెంకట శాస్త్రి గారు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు డైరెక్షన్ థెరపీ కండక్ట్ చేశారు. ఏం లేదండి, ప్రొసీజర్ని ఎగ్జాక్ట్గా టైంని ఫాలో అవుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్సూరెన్స్ ఆఫీషియల్స్ కానీ ఆర్టీఓ ఆఫీషియల్స్ కానీ కరెక్ట్గా ఫాలో అవుతాయి. అది ఇమీడియట్గా అమలు పరిస్తే త్వరితంగా కాంపన్సేషన్ ట్రిబ్యునల్ అందజేయడం కూడా జరుగుతుందంటే ప్రేయర్ టు ఫైలింగ్ ఆఫ్ కేస్ ఇన్ ద ట్రిబ్యునల్ ఇట్సెల్ఫ్ మిస్లీనియస్ పిటిషన్ కింద రిజిస్టర్ చేసి ఫస్ట్ యాక్సిడెంట్ రిపోర్ట్ 48 hours అంతేనండి. తర్వాత ఐఆర్ డిఐఆర్ వేయడము, వేసిన తర్వాత కంపెనీ ఆఫీషియల్స్, ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫీషియల్స్ వాళ్ళు ఆఫర్ ఇచ్చి క్లైమేట్స్ ఒప్పుకుంటే వెంటనే కేసు జరగకుండానే కాంపన్సేషన్ అందించడానికి అవుతుంది. క్లైమేట్స్ కాంపన్సేషన్ ఒప్పుకోని పక్షాన ట్రిబ్యునల్లో కేసు నడిపించడం